హలో ఆల్, ఈజీ వేలో మటన్ కర్రీ చేసేసుకుందాం. సో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో ఇక్కడైతే నేను ఒక కళాయిలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీ ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేద్దాం. సో ఆ రెండు కూడా మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయిన తర్వాత మటన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో యాడ్ చేద్దాం. సో ఇందులోనే కొంచెం ఉప్పు, పసుపు కూడా యాడ్ చేసేసి కొంచెం కలిపేసి మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయినంత వరకు కూడా ఉడికించుకుందాం. సో వన్స్ ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం చిల్లీ పౌడర్, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇంకా మటన్ మసాలా అది కూడా యాడ్ చేసేసి కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసి ఇంకొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మనం గ్రేవీ కోసం వాటర్ కూడా యాడ్ చేసేసి మీకు ఎంత కావాలో అలా వాటర్ యాడ్ చేయండి. యాడ్ చేసి మూత పెట్టి బాగా మగ్గించుకోండి. దాని తర్వాత మనకి ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. సో కూర అయితే రెడీ అయిపోయింది. రైస్లో కానీ రోటీతో కానీ సూపర్గా ఉంటుంది.